హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్షన్స్ మొదలవడంతో పార్టీలో జంపింగ్ జపాంగులు పర్వం మొదలవడం కామన్. అలానే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల పార్టీలో చేరడం మనం చూసాం. ఆయన నెల తిరగకుండానే మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. ఆయన యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి? అసలు వైసీపీలో ఏం జరుగుతుంది? ఇప్పటికే 6 సార్లు జాబితాను విడుదల చేసిన వైసీపీ ఇప్పుడు 7వ జాబితాను కూడా విడుదల చేస్తోంది. ఇటు నేతల్లోనూ ఇటు ప్రజల్లోనూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. సో ముందు అసలు వైసీపీలో ఏం జరగబోతుంది? ఈ పార్టీ మార్పుల పర్వం ఎలా మారనుంది? ఈ డీటెయిల్స్ అన్నీ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అమ్మా. శ్రీనివాస్ గారు, ఎలక్షన్స్ వస్తుంటే పార్టీలు మారడం కామనే, కానీ 1 మంత్ కూడా తిరగకుండా యూటర్న్ తీసుకోవడం ఏంటి? అంటే ఒక పదవి రాకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళడం, లేదంటే అక్కడ రాకపోతే ఇక్కడ, అసలు వీటిని ప్రజలు ఎలా స్వీకరించవచ్చు అంటారు? ఎలా చూడొచ్చు అంటారు వీటన్నింటిని? ఆళ్ల రామకృష్ణారెడ్డి జగన్ కోవర్ట్. జగన్మోహన్ రెడ్డి కోవర్ట్గానే షర్మిల వైపు వెళ్ళాడు. ఇప్పుడు షర్మిల నుండి వదిలిపోయాడు. షర్మిల వదులుచుకుందంటే షర్మిల నెత్తిన పాలు పోయటమే. కోవర్టును వదులుచుకోవటం అనేది మరి అవసరం కూడా. ఎందుకు షర్మిల వైపు వెళ్ళాడు, ఎందుకు మళ్ళా జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చాడు? ఆళ్ల రామకృష్ణారెడ్డిది జగన్మోహన్ రెడ్డిది విడదీయరాని సంబంధం. ఎందుకని? అయోధ్య రామిరెడ్డి తమ్ముడు. అయోధ్య రామిరెడ్డి ఎవరు? అతని సహనిందితుడు. జగన్మోహన్ రెడ్డితో పాటు సిబిఐ ఛార్జ్షీట్స్లో, ఆ 3వ ఛార్జ్షీట్లో 4వ నిందితుడు రామ్కో. అప్పట్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో వాళ్ళకి ఇచ్చిన భూములు క్విడ్ ప్రోకో ఎలా జరిగింది, దానిపైన సిబిఐ ఎంక్వైరీ. మరి A1గా జగన్మోహన్ రెడ్డి, A2గా విజయసాయి రెడ్డి, A4 ఈయన అయోధ్య రామిరెడ్డి, ఆయన తమ్ముడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అంటే ఈ బంధం భారతీ సిమెంట్ కన్నా బలమైన బంధం. అంటే ఏంటంటే రామ్కో బంధం ఇది ఆస్తుల బంధం, వ్యాపారాల బంధం, కేసుల బంధం, సిబిఐ బంధం, ఈడీ జప్తుల బంధం అన్నమాట. అందుకే ఆయన కోవర్ట్ అని. కాకపోతే ఆయన చెప్పచ్చు, అన్నను కాదనుకున్నాడు చెల్లె పెళ్ళాడు, చెల్లి కాదనుకున్నాడు అన్నయ్య పోచాడు, ఒకే కుటుంబం అనుకున్నా వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటాను. షర్మిల గన్నవరం వచ్చినప్పుడు విమానాశ్రయంలో మొదట ప్రత్యక్షమైందే ఇతను. షర్మిల సునీత ఇడుపులపై సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజశేఖర రెడ్డి ఆ సమాధి దగ్గర నివాళులు అర్పిస్తున్నప్పుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో ప్రత్యక్షమయ్యాడు. షర్మిల నెత్తిన పాలు పోయటమే అన్నది అందుకే అన్నమాట, కోవర్టులు వదులుచుకోవటం అనేది. ఇప్పుడు ఇతను 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు మంగళగిరి. ఈయన ఏం సాధించాడు? ఈయనే చెప్పాడు. ఈయనే జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తి పోసాడు. మొన్న సీట్ ఇవ్వలేదనే కోపంతోనో ఏమన్నాడు, 1200 కోట్ల నిధులు అడిగాను, 120 కోట్ల నిధులు కూడా ఇవ్వలేదు, మంగళగిరి అభివృద్ధికి అడ్డు కూడా జగన్మోహన్ రెడ్డే, నాకు మంత్రి పదవి ఇస్తానన్నాడు, మంత్రి పదవి ఇవ్వలేదు, అది వేరే విషయం, నిధులు కూడా ఇవ్వలేదు, అభివృద్ధిని కాలరాశాడు, అమరావతిని చంపేశాడు, 3 రాజధానులను తీసుకొచ్చాడు అంటూ దుమ్మెత్తిపోశాడు. నేను నా సొంత డబ్బులతో అభివృద్ధి చేశాను, 8 కోట్లతో అప్పులు తెచ్చాను, అక్కడ రోడ్లు వేయించాను, ఇలా చెప్పాడు. ఇలాంటి వ్యక్తి మరి వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్లో ఎలా ఉంటాడు? అంటే ఏంటి, సెటిల్ అయిందా? బ్యాలెన్స్ క్లియర్ అయిందా? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో చూసే జనాలకి, ప్రజలకు అర్థం కావట్లేదు అంటారా? ఇవన్నీ అర్థమవుతాయి కదా, ప్రజలు మనకన్నా తెలివిగలవాళ్ళు. ఏది జగన్మోహన్ రెడ్డి కన్నా, ఆళ్ల రామకృష్ణారెడ్డి కన్నా ప్రజలు తెలివిగలవాళ్ళు. ఎందుకని? ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరి ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎవరి జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు గెలిపిస్తేనే కదా వీళ్ళు ఎమ్మెల్యేలు అయింది, ముఖ్యమంత్రులు అయింది. ప్రజల నుంచి ఎదిగిన వాళ్ళే ప్రజలకు కొరుకుడు బడనాళ్ళుగా తయారయ్యారు, ప్రజలను వంచే వాళ్ళుగా తయారయ్యారు, ప్రజలని మాయ చేస్తున్నారు, వేధిస్తున్నారు. అది కదా ఇవాళ ప్రజల యొక్క బాధ, ఆవేదన. ఎన్ని ఆశలతో ఒక ఛాన్స్ అని ఇతను నమ్మించి ఓట్లు ఎంచుకుని అద్భుతమైన మ్యాండేట్ 151 సీట్లు ఇస్తే పరిపాలన చేత కాకుండా మొత్తం ఉల్టా పల్టా చేసి పారేశాడు. అదేదో షో చూశాను, బిగ్ బాసా, మొన్న ఏదో వచ్చింది, దాని పేరే ఉల్టా పల్టానా, తలకిందులు. జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. ఏంటి, ఆంధ్రప్రదేశ్ని తలకిందులు చేశాడు, అభివృద్ధిని తలకిందులు చేశాడు, వెల్ఫేర్ని తలకిందులు చేశాడు.
100 స్కీములు రద్దు చేశాడు, ఏదో కొత్త స్కీములు తెచ్చానంటాడు. అమరావతి ఆపేశాడు, పోలవరం పడకేయించాడు. పోనీ 3 రాజధానులు అన్నాడు, అక్కడేమైనా నిర్మించాడా? విశాఖపట్నంలో ఏమైనా కన్స్ట్రక్షన్ జరిగిందా? ఆ ఋషికొండకు గుండు కొట్టాడు, అది కూడా 500 కోట్లు ఆయన ఉండటానికంట. నీ నివాసానికి 500 కోట్ల, ఆ 500 కోట్లతో ఎంతమంది పేదలకు ఇళ్ళు వస్తాయి? ఎట్లా చూసుకున్నా కానీ నీకు 2-3 లక్షల ఇళ్ళు వచ్చాయి. ఒక్కొక్క ఇంటికి ఎంత ఇస్తారమ్మా? 1,50,000 ఇస్తారు, 2 లక్షలు ఇస్తారు పేదవాడికి ఇల్లు కట్టుకోవటానికి. ఆ 500 కోట్లతో విశాఖపట్నంలో 2-3 లక్షల కుటుంబాలకు ఇళ్ళు వచ్చాయి, ఇతని నివాసం కోసం పెట్టిన ఖర్చుతో. ప్రజలు ఇవన్నీ ఆలోచించరా, చర్చించరా? అంటే ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు అన్నావు 7 జాబితాలో ఏమి ఇచ్చాడండి, ఒక 70 మందిని మార్చేశాడు, కొంతమంది గొంతు కోసాడు, అంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ. సో ఇదైనా ఫైనల్ అవుతుందంటారా? నిన్న ఐపాక్తో నిన్న కూర్చున్నాడంట, డిస్కషన్, చర్చలు. వాళ్ళు ఏదో సర్వే తెచ్చాడు, ఆ సర్వే చూడంగానే ఈయన గుండె గుబేలు. ఐపాక్ టీం వస్తుందంటేనే వైసీపీలో గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి, అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఈ ఐపాక్ వాళ్ళు ఎక్కడ దొరికారా మా ప్రాణానికి? వాళ్ళు ఏదో కాగితం తెస్తారు, ఇతనేమో మా చీటీలు జించేస్తున్నాడు. నువ్వు సరైనడు అయితే, నువ్వు సమర్థుడు అయితే ఇవాళ వీళ్ళందరినీ మార్చాల్సిన పనేముంది? ఆళ్ల రామకృష్ణారెడ్డే కాదు, ఇప్పుడు 70 మందిని మార్చేశాడు కదా, 14 మంది ఎంపీలను మార్చేశాడు. అసలు ఇట్లా టికెట్ ఇస్తానంటే పారిపోయే పరిస్థితి గతంలో చూసామా? జగన్మోహన్ రెడ్డి మీరు కంటెస్ట్ చేయండి రా నాయన అంటే మాకు నువ్వొద్దు, నీ టికెట్ వద్దు అని పారిపోతున్నారంటే, ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు ఉన్నాడు, నరసరావుపేట ఎంపీ, ఆయన గుంటూరులోనో ఎక్కడ కంటెస్ట్ చేయమన్నారు, ఆయన్నేం తీసేయలేదు, ఎంపీ టికెట్ ఇచ్చారు. కానీ ఏం చేశాడు? జంప్, ఏది నువ్వు వద్దు, నీ పార్టీ వద్దని తెలుగుదేశంలో చేరిపోతున్నాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు, నిన్నటిదాకా నీతో పాటు ఉన్న వ్యక్తి, ఈయన సమన్వయకర్తల్లో ఆయన ఒకడు, రాజ్యసభ సభ్యుడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన ఢిల్లీ వెళ్తే ఆయన దుబాయ్ వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డిని కలవటానికి ఇష్టపడక ఫోన్ చేసి మరీ చెప్పారు. ఏమని? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీఎం వస్తున్నారు, మీ ఇంట్లోనే దిగుతారు అని చెబితే, సారీ నేను దుబాయ్ వెళ్తున్నా అని చెప్పాడు. ఇప్పుడు ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం నెల్లూరు టికెట్ అంట. అసలు అదే కాదు, ఇప్పుడు ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యే, అతన్ని ఎంపీగా వేయమన్నారు చిత్తూరు, నువ్వు వద్దు, నీ టికెట్ వద్దు అని చెప్పి తెగ తిట్టు వదిలిపెడుతున్నాడు ఆదిమూలం. లోకేష్ బాబుని వచ్చి కలిశారు. వరుస పెట్టి ఆ కర్నూలు సంజీవ్ కుమార్ ఎంపీ, బీసీ ఎంపీ, ఆయన ఒకటే మాట అన్నాడు, 4.5 ఏళ్లలో ఆయన అపాయింట్మెంట్ కోసం అనేక సార్లు అడిగితే కనీసం 2 టైమ్స్ ఇవ్వలేదు. నీ పార్టీ ఎంపీకి నువ్వు 4.5 ఏళ్లలో 2 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే ఎంత దూరం అయ్యాడు? రాజశేఖర్ రెడ్డి ఇది కాదు కదా. రాజశేఖర్ రెడ్డి ప్రజల మనిషిగా ఉన్నాడు. రోజు 100 మంది వచ్చి ఆయనకు వినతిపత్రాలు ఇచ్చేవాళ్ళు, డజన్ల మంది మంత్రులను కలిసేవాడు, 40-50 మంది ఎమ్మెల్యేలు కలిసేవాళ్ళు రోజుకి. అమ్మాయి అదే అంటోంది షర్మిల, సొంత చెల్లే కదా, నీ చెల్లే నిన్ను దుమ్మెత్తి పోస్తోంది, తూర్పారా పడుతోంది షర్మిల. నాన్న పాలనకు, అన్న పాలనకు, నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందంటుంది. చాలా మంది కూడా మాకు సీట్లు ఇవ్వకపోతేనే చాలా దేవుడా అని దండం పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు వైసీపీలో. నిజమే అంటారు అది? అంతే కదా. ఏది సీట్ ఇవ్వకపోతే డబ్బులు మిగులుతాయి కదా. ఇప్పుడు 50 కోట్లు 25 కోట్లు పెట్టాలి అసెంబ్లీకి, పార్లమెంట్ అయితే 150 కోట్లు అంటున్నారు. అసలు పార్టీకే 150 కోట్లు ఇవ్వాలని ఏదో మీడియాలో చూసాము. మిగులే కదా. ఏది ఓటమి ఖాయమైపోయింది. ఎన్నికలకు 100 రోజుల ముందే ఇలా ఓటమి ఖాయమైనటువంటి పార్టీని, ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. చేతులారా చేసుకున్నదే కదా. అతను స్వయం కృతాపరాధం అన్నమాట. వైఫల్యాలు అతన్ని వెంటబడి తరుముతున్నాయి. అందరికీ దూరం అయ్యాడు. ఏది ప్రజలకు దూరం అయ్యాడు. పరదాలు వేసుకుని తిరుగుతున్నాడు. 2 కిలోమీటర్లకి హెలికాప్టరా? 20 కిలోమీటర్లు వెళ్ళాలంటే 200 కిలోమీటర్ల నుంచి హెలికాప్టర్ తెప్పిస్తున్నాడు. ప్రజలకు దూరం అయ్యాడు. తను అంది కదా, మన నాన్న ప్రజల మనిషి, ప్రతిరోజు ప్రజలను కలిసేవాడు. నువ్వు ప్యాలెస్ మనిషివి, ప్యాలెస్ నుంచి నువ్వు బయటికి రావటం లేదు. కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడమ్మా? తెలంగాణలో కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణం 2. ఒకటి అందుబాటులో లేకపోవటం, 2వది అవినీతి. సేమ్ ఎపిసోడ్ ఇక్కడ కూడా, అదే రిపీట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా. అందుబాటులో లేనటువంటి పాలకులను
ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా లేరు. హ్యూమన్ టచ్ కోల్పోయాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంలో ఏం చెప్పాడు? మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకునేలాగా మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్నాడు. జరిగిందా? నీ ఫోటో కాదు కదా, మీ నాన్న ఫోటోనే బయట పారేస్తున్నారు. ఏది ఇట్లాంటి కన్నావేంటయా అని చెప్పి. ఇలాంటి పరిస్థితి రాజశేఖర రెడ్డికి తెచ్చాడనేదే కదా షర్మిల బాధ. ఇప్పుడు చంద్రబాబు చెబితే నమ్మం, పవన్ కళ్యాణ్ చెబితే నమ్మం. ఎందుకంటే వాళ్ళు నీ ప్రత్యర్థులు, తెలుగుదేశం, జనసేన నిన్నేదో విమర్శిస్తున్నారు అనుకుంటున్నాము. నీ చెల్లి చెబితే నమ్మకుండా ఉంటామా? షర్మిలే నిన్ను చెప్తోంది కదా ఇలా ఇంత అన్యాయం చేశారు అని చెప్పి. నీ బాబాయ్ చెప్తున్నాడు, బ్రదర్ అనిల్ కుమార్ చెప్తుంటే నమ్మమా? నీ కుటుంబం చెప్తోంది, నీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు, నీ ఎంపీలు చెప్తున్నారు. ఏది మా గొంతు కోశాడు అని చెప్పి. ఎలీజా, అర్ధర్, జొన్నలగడ్డ పద్మావతి, ఆదిమూలం, సంజీవ్ కుమార్, కృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చాలా ఈ లిస్ట్ అంతా వీళ్ళంతా జగన్ బాధితులే. అంటే బాధితులంతా ఏకమవుతున్నారు. బాధితులను ఈ స్థాయిలో పెంచుకోవటమే జగన్మోహన్ రెడ్డికి ప్రారబ్ధం. ఆయన ఓటమికి అక్కడే తొలి మెట్టు అన్నమాట. బాధితులంతా ఏకమై ఇవాళ జగన్ని భూస్థాపితం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.